సో నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు అవ్వడం అది చాలా బాధాకరం భయ్య. ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎక్కడెక్కడి నుంచో వచ్చారంట, పెద్ద పెద్ద కార్లు వేసుకుని వచ్చారంట. చాలా మంది అభిమానకరం ఎక్కడో తెలుగు రాష్ట్రాలు నలుమూలల నుంచి వచ్చారు. వాళ్ళందరూ కూడా చాలా డిసప్పాయింట్ అయ్యారు. వాళ్ళందరూ మెయిన్ ఉద్దేశం ఏంటంటే అక్కడ ప్లేస్ చాలలేదని అంటున్నారు, కానీ ప్లేస్ అయితే చాలా ఉంది లోపల. చాలా మంది అనేది అది స్ప్రెడ్ చేస్తున్నారు అలాగా. మరి ఎందుకని క్యాన్సిల్ చేశారో దానికి ఎన్టీఆర్ గారు అయితే క్షమాపణ కోరాడు, వీడియో పెట్టాడు. అందరూ కూడా అభిమానులు నిరాశ పడొద్దు, 27 డైరెక్ట్గా థియేటర్లోనే కలుద్దాం, మంచి హిట్తో మీ ముందుకు వస్తున్నాను, నన్ను ఆదరించండి, మీ అభిమానం ఎప్పుడు నాకు గుండెల్లో ఉంటుంది, నేను మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోనని అయితే చాలా మంచి వండర్ఫుల్ స్పీచ్ అయితే ఇచ్చారు. అలాగా డిసప్పాయింట్ చేయడం ఇదే ఫస్ట్ టైం ఎన్టీఆర్ కెరీర్లో. ఇలాగ ఫ్యాన్స్ని కొంచెం డిసప్పాయింట్ అయ్యారు చాలా మంది కూడా. అక్కడ శ్రేయస్ మీడియా మీద అయితే పెద్ద పెద్ద కేకలేయడం, ఆ స్టూల్స్ అటు ఇటు చంద్రబాబు, ఎందుకంటే కోపం ఉంటుంది. ఎక్కడెక్కడి నుంచి వచ్చారు కదా పాసెస్ తీసుకొని, చాలా కష్టపడి వాళ్ళు మా అన్నను చూడాలి, దగ్గర నుంచి చూడాలి, మా అన్నతో కనీసం ఊరికే బాల్కనీలోంచైనా ఒక విజిల్ ఎత్తే మా అన్న కళ్ళల్లో ఆనందం చూడాలని చాలా మంది కోరుకుంటారు కదా. అలాంటి ఆశలన్నీ కూడా కొంచెం డిసప్పాయింట్ అయ్యేసరికి ఎవరికాళ్ళే కొంచెం పేషెన్స్ కంట్రోల్ అవ్వాలి వాళ్ళకి. పోలీస్ వాళ్ళు ఎప్పుడో చేతులు ఎత్తేసారు భయ్య. అక్కడ మైక్ అనౌన్స్ చేస్తేనే దిక్కులేదు, ఎవడ కదలట్లేదు అక్కడి నుంచి. అంటే ఇంకా ఉందే హైప్ క్రియేట్ చేస్తున్నారు, ఎలా బయటకు పంపించేస్తారు మనల్ని అన్నట్టుగానే చాలాసేపు ఆగారు. కానీ లేదు, అక్కడ కంప్లీట్గా చెప్పారు, ఒక లైవ్ వీడియో పెట్టి ఇక ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిందని చెప్పారు. శ్రేయస్ మీడియా వాళ్ళని అయితే బాగా చేసుకున్నారు గట్టిగా ఫ్యాన్స్, ఎందుకంటే వాళ్ళే కండక్ట్ చేసేది కదా. శ్రేయస్ మీడియా వాళ్ళు ఎప్పుడు కూడా వెనక్కి తీసుకోలేదు ఏ ఈవెంట్ కూడా. ఇప్పుడు సడన్గా వెనక్కి తీసుకునేసరికి జీర్ణించుకోలేకపోయారు. ఒకసారిగా ఏంటి ఇది ఇలా చేశాడు పెద్ద హీరోతో, ఇలాగైనా మజాకా ఇదేమన్నా అన్నట్టుగా ఎక్కడెక్కడి నుంచి వచ్చారు కదా బస్సు, వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ బాధ వాళ్ళకు ఉంటుంది. కానీ అభిమానులు వాళ్ళ గ్యాలరీస్ పెట్టి విఐపి గ్యాలరీలోకి, సెలబ్రిటీ విఐపి గ్యాలరీనే కాదులే, ముందు ఎదర బాల్కనీలో కూడా కూర్చున్నారు మఠం వేసుకొని. అదే మెయిన్ రీజన్ అదే ఉండొచ్చు, ఎందుకంటే చైర్లు ఎదర ఉంటుంది చూడు, బాల్కనీలో కూడా కూర్చున్నారు. ఒకసారిగా ఎన్టీఆర్ వస్తే ఈ బౌన్సర్స్ కానీ ఈ శ్రేయస్ మీడియా టీం కానీ కంట్రోల్ చేయలేదేమో అన్న ఉద్దేశంతో కూడా ప్రోగ్రామ్ ఆపుండొచ్చు. అదేదో నా సజెషన్ ఏంటంటే ఏ ఉప్పల్ స్టేడియంలోనో ఇలాంటి చోట పెడితే, ఎందుకంటే చాలా గ్యాప్ తర్వాత వస్తాడు కాబట్టి ఎన్టీఆర్ మంచి ఎక్స్పెక్టేషన్ అయితే ఉంటుంది. ఇప్పుడు దేవరా మీద అంతమంది జనం రావడానికి అదే కదా కారణం. మెయిన్ సోలో ప్యాన్ ఇండియా మూవీ తీస్తున్నాడు. మొన్నదాకంటే ఎన్టీఆర్ మన రామ్ చరణ్ గారు తీశారు RRR, ఓకే, #1 ఆస్కార్ లెవెల్లో హిట్ కొట్టారు. ఇప్పుడు సోలో ప్యాన్ ఇండియా స్టార్ అవ్వాలి ఈయన. సోలోగా తీస్తున్నాడు కాబట్టి ఆ ఎక్స్పెక్టేషన్ ఉంది జనాలు, అభిమానుల్లో. అది కొంచెం డిసప్పాయింట్ అయ్యేసరికి కొంచెం హట్ అయ్యారు బాగా. తెలుగు రాష్ట్రాల్లో కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి నలుమూలల నుంచి కూడా అభిమానులు తండోపతండాలుగా తండ్రి రావడం. భారతదేశం కాదులే, మన తెలుగు టెస్టుల నుంచే వచ్చారు. నువ్వు మరీ చెప్తావు, నువ్వు మైక్ ఉంది కదా అని ఏది పడితే అలా కాదులే. తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాల నుంచి నలుమూలల నుంచి అయితే వచ్చారు. చాలా మంది చాలా దూరం నుంచి వచ్చారు, వాళ్ళ ఆవేదన కూడా చెప్పారు వీడియో రూపంలో. సో ఒక్కొక్కసారి ఇలా జరుగుతాయి. కొంచెం అభిమానులకు నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే, కొంచెం సినిమా రిలీజ్ అయ్యే వరకు ఈ తొక్కిసలాట్లో ఇవన్నీ ఎంకరేజ్ చేయడం ఆయనకి ఇష్టం లేదనుకుంటా. అందుకే ఈ ప్రోగ్రామ్ కొంచెం క్యాన్సిల్ చేసుకున్నట్టుగా నాకు అనిపించింది. అంతే, అంతకుమించి చేసేది ఏం లేదు. మనం డైరెక్ట్గా థియేటర్లో చూద్దాం. 27న దద్దరిల్లిపోతే మొత్తం గొప్ప కలెక్షన్స్ వస్తాయి ఖచ్చితంగా. ఓకే, దేవర ట్రైలర్ ఎట్లా అనిపించింది? సూపర్ అంటే సూపర్ ఉంది. అసలు ఫస్ట్ ట్రైలర్ కంటే సెకండ్ ట్రైలర్ అయితే కుమ్మేసింది, మామూలుగా లేదు. చాలా వరకు హైప్ పెరుగుద్ది ఈ ట్రైలర్ చూసిన తర్వాత. అందులో ఎక్స్పెషల్లీ డైలాగ్స్, కొరటాల శివకి దండేసి దండం పెట్టాలి. అసలు ఆ రకంగా రాశాడు డైలాగ్స్, చాలా అంటే చాలా బాగున్నాయి. ఒక్కొక్క డైలాగ్ చూస్తుంటే అబ్బా, ఒక్కొక్క డైలాగు ఇండస్ట్రీలో ఇప్పుడు మొత్తం షేక్ చేస్తుందన్నమాట. డైలాగులు వచ్చేసి మనం ఒక డైలాగ్ చెప్పుకుందాం. ఆ డైలాగ్ వచ్చేసి అదే భయం కలిగిందంటే దేవుడిని తలవాలి, దేవుడి కథ ఓకే దేవర కథ వినాలి. అది చాలా బాగుంది. భయం పోవాలంటే దేవుడి కథ వినాలి, భయం అంటే ఏంటో తెలియాలంటే దేవర కథ వినాలి. చాలా బాగుంది అసలు ఆ డైలాగ్. ఒకటి ఇంకోటి సముద్రంలో ఉన్న లేదు అది లాస్ట్లో కానీ సముద్రం మీద కూడా మంచి డైలాగ్ రాశాడు ఆయన. సముద్రంలో ఒక దేవర ఉన్నాడు చాలు, కొండపైన ఇంకో దేవరని తయారు చేయకు, అది నీకే మంచిది కాదు బైరా అని. అది మన శ్రీకాంత్ గారు చెప్పడం చాలా బాగా అనిపించింది. లాస్ట్ లో ఎన్టీఆర్ గారు అదే కత్తి మన సైఫ్ అలీ గారి మీద పెట్టాడు. ఆ సీన్ అయితే నాకు ఎందుకనో అక్కడ దేవర
కొడుకు దేవరాన అర్థం కాలేదు నాకు. అది దేవరా కొడుకే అనుకుంటా, నాకు తెలిసి తయారు చేశాడు కదా. నాకు తెలిసి అతనికి మొత్తం స్టోరీ రివీల్ అయి ఉంటుంది దేవరా గురించి. వీళ్ళందరూ శత్రువులు, మీ నాన్నగారు కానీ సంథింగ్ అక్కడ జరిగింది. ఇంకొకటి షార్క్ కాడ ఉండే సీను, అక్కడ అస్థిపంజరాలు కనబడుతున్నాయి మనకి. అవన్నీ కూడా దేవరా చంపేసి రాళ్ళు కట్టేసి వదిలేసిన అస్థిపంజరాలా, లేకపోతే షార్క్ తినేసి అక్కడ వదిలేసిన అస్థిపంజరాలా అన్నది ఒక క్లారిటీ రావాలి. 27 మట్టికి దుమ్ము దులిపేద్దే. చాలా అంటే చాలా ఎక్స్పెక్టేషన్తో వస్తుంది. ఇప్పుడు దాకా అయితే బడ్జెట్ విషయంలో ప్రీ రిలీజ్ బడ్జెట్ గట్టిగా చేసింది. బిజినెస్ చాలా బాగుంటే చాలా చేసింది, ఇంకా చేయాలి. 27 లోపు నాకు తెలిసి 300 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే చేస్తే బాగుంటుందని మంచి లిస్టులోకి వెళ్తుంది. 300 కోట్లు మామూలుగా లేవు భయ్య. మామూలుగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, అసలు విజువల్ ఎఫెక్ట్స్ కానీ మనం ఎప్పుడు చూడండి, మొత్తం హై అండ్ టెక్నాలజీ. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వడం ఏం కనబడలా. కొరటాల శివలో ఎక్కడ కాంప్రమైజ్ అనేది ఎక్కడ నాకు కనిపించలేదు. అనిరుద్ధ్ మ్యూజిక్ అయితే సాగు కొట్టేశాడు. అసలు కొంతమంది ఉంటారులే వేసిన కొడుకులు, అలా ట్రోల్ చేస్తూనే ఉంటారు కానీ వాళ్ళ బతుకులు అంతా అయితే ఇంకా. కానీ ఓవరాల్గా ఈ 2 ట్రైలర్లను బేస్ చేసుకుని చెప్తున్నా, సినిమాకి అయితే ఈసారి కొరటాల శివ గట్టిగా కొడుతున్నాడు. ఇండస్ట్రీ మొత్తం బద్దలైపోద్ది నాకు తెలిసినంత వరకు. చాలా అంటే చాలా హోప్స్ ఉన్నాయి నాకైతే. అభిమానులకు పూనకాలు వస్తాయి, మామూలుగా రావమాట. అక్కడ మట్టికి దయచేసి మీకు రిక్వెస్ట్, నేను ఈ ఎవరైతే నెగిటివిటీ స్ప్రెడ్ చేద్దామని చూస్తారో వాళ్ళకి మట్టికి పిడకలు అడిపోతాయి ఈపుల మీద. జాగ్రత్తగా ఉండండి, చాలా జాగ్రత్తగా ఉంటే మీ ప్రాణాలు జాగ్రత్తగా కాపాడుకున్న వాళ్ళు అవుతారు. లేకపోతే ఖచ్చితంగా ఆ మందలేసి తొక్కేస్తారో తర్వాత మీ ఇష్టం. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఎలా మామూలుగా లేదు. ఆ రోజుల్లో పాత ఎన్టీఆర్ మన పెద్దన్న గారు శ్రీదేవి గారితో పులిహార కలిపాడు. ఈ రోజున జాన్వీ కపూర్తో మన చిన్న ఎన్టీఆర్ కలుపుతున్నాడు. ఇప్పుడు దాకా జాన్వీ కపూర్కి సరైన హిట్ పడలేదు హిందీలో. మన తెలుగులో ఫస్ట్ టైం చేస్తుంది జూనియర్ ఎన్టీఆర్తో. ఖచ్చితంగా మంచి హిట్ రావాలని వాళ్ళు కోరుకుంటున్నా. మన అలాగే సైఫ్ అలీ ఖాన్ కూడా ఆదిపురుషుతో పెద్దగా మెప్పించలేకపోయాడు. ఈ దేవరాలో ఏమన్నా కొత్తదనం, అతను కూడా తెలుగు ఇండస్ట్రీలో ఒక నెంబర్గా అవ్వాలని, అదే ఒక స్టార్ హీరోగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.